మన తాతల తండ్రుల నుండి మన బతుకుల మంటల కలిపి పైకొచ్చిన పెద్దరికం ఇది పడకెత్తి బుస కొడత ఉన్నది అగ్రకులిశము గక్కుతున్నది అందుకో రక్కు పట్టుకో దొంగల దరిమే తందుకై అందుకో రక్కు పందుకో ఈ దొంగల దరిమే తందుకో అందుకో రక్కు పందుకో ఈ దొంగల దరిమే తందుకై అందుకో రక్కు పందుకో ఈ దొంగల దరిమే తందుకై మన చాకరాం ఏమంటున్నది అంటే మాగితో పుట్టినోని మల్లె పూలిక చేసి మాగితో పుట్టినోని మల్లె పూలిక చేసి ముట్టు పట్టాల ముతికి మురికంతా ఎల్లా గడిగి ముట్టు పట్టాల ముతికి మురికంతా ఎల్లా గడిగి అరే ఎగదు చీదిగా తుచ్చి దిత్తి పూసాలో తుచ్చి ఎగదు చీదిగా తుచ్చి దిత్తి పూసాలో అరే మంత్రసాను లయ్యి మన తల్లులు సాగిరి చేస్తే మంత్రసాను లయ్యి మన తల్లులు సాగిరి చేస్తే పెరిగి పెద్దగయ్యి ఎక్కువ వాళ్ళ మరి ఎక్కుతున్నారు అందుకోను అంటే వాడు పుట్టినప్పుడు వాడు బొట్టు కోసింది నేనే, వాడు ఏగితే బుద్ధి కలిగింది నేనే, వాడి బట్టలు మల్లెపూలకు ఉతికింది నేనే, వాడికి స్నానం చేయించింది నేనే. ఇన్ని పనులు చేసి వాడిని ఎర్రగా బుర్రగా చేస్తే వాడు పెద్దోడై ఏం చదువుదా నీ కొడుకు తెలియలేదు, నీ కొడుకు చదువుకోవడానికి వీల్లేదని ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. వాడు పుట్టినప్పుడే గనక ఆ మాట గనక అనుకుంటే కష్టంలో గుర్తు విసితే గుట్టుకుమని చచ్చినోడు కదా అని ఆ చాకరామ అంటాడు. కానీ ఆ చాకరామ మంత్రస్థాన్ని ఆ పని చేయాల. ఆమెకు ఒక విశాలమైనటువంటి హృదయం ఉన్నది, ప్రేమ మానవతా దృక్పథం ఉన్నది. అందుకని ఆమె పని చేయాలి. తన పిల్లల మాదిరిగానే ఆ వాడిని కూడా చూసుకొని పెంచి పెద్దోని చేసింది. అందుకే వాళ్ళకు తెలివి నాకుందని మాట్లాడుతూ ఉన్నావు. అందుకనే తెలివి ఎవడుకుంది నాకుంది అని అందుకో అందుకో ఈ దొంగల తరిమే తందుకో అందుకో రక్కుతందుకో ఈ దొంగల తరిమే తందుకో. మన మానవాది వాళ్ళు వీళ్ళేమంటున్నారు అంటే పలుకు రాళ్ళెత్తి పోసి పాముల పుట్టలు తొమ్మి పలుకు రాళ్ళెత్తి పోసి పాముల పుట్టలు తొమ్మి పనికి కంపాల నరికి పంటాల దుక్కులు చేస్తే పనికి కంపాల నరికి పంటాల దుక్కులు చేస్తే దొంగ పట్టేలు పట్టువరగాలు పిలిక చుట్టోళ్ళు మాన్యాలని మొత్తాలని మన భూములు గుంజుకొని మాన్యాలని మొత్తాలని మన భూములు గుంజుకొని నెత్తురుగా ఎరుపుగ తల్లి పండించిన పంటలు పెట్టి పండించిన పంటలు పెట్టి ఎర్రగా బుర్రగా ఎక్కువ వాళ్ళ మరి నిలుగుతున్నారు. ఇంకే మాలమాదిగా ఉంటారు. సరిగా అందుకోవట్లేదు, అందుకని మీరు అందుకో. ఇక మన వడ్డేవాళ్ళు భవనాలు కట్టేవాళ్ళు వీళ్ళు ఏమంటున్నారంటే అరే పిడికిళ్ళే కన్నులయ్యి ముడి పంటల బహుళా తీసి గట్టి కర్పూరాల అడ్డంగా నిలువు చెక్కి గట్టి కర్పూరాల అడ్డంగా నిలువు చెక్కి కాలిన మన నెత్తురు పోసి మెరిసేటి రంగులు వేసి కాలిన మన నెత్తురు పోసి మెరిసేటి రంగులు వేసి ఎండిన మన ఎముకలు పెంచి అంతస్తుల మేడలు గడితే ఎండిన మన ఎముకలు పెంచి అంతస్తుల మేడలు గడితే సగబండి సోమరిపోతులే ప్రతిభగల్ల మొనగల్లయ్యిండ్రు. మనం మీరు కనుక హైదరాబాద్కి వస్తే ఆ జుబ్లీ హిల్స్ లో బంజారా హిల్స్ లో ఎత్తు ఎత్తు కొండలలో అందమైనటువంటి మేడలలో మంచిగా ఎయిర్ కండిషన్ ఎయిర్ కూల్ రూమ్ లో పడుకొని మాకు తెలివి ఉందని మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ మేడలు మిద్దలు కట్టినటువంటి ఆ బొడ్డరోడికి మాత్రం వాడికి తెలివి లేదు, వాడు చదువుకోవడానికి వీల్లేదని మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే ఆ బొడ్డెర ఏమంటున్నాడు కళ్ళు గీసేవాడు ఊపిరిగా పట్టి ఉడుము తీరుగా పాటి ఊపిరిగా పట్టి ఉడుము తీరుగా పాటి ఈదురుగాలుల్లో ఈతమానుల నెక్కి ఈదురుగాలుల్లో ఈతమానుల నెక్కి ఉన్న జగ్గల్లో ఈగి పెయ్యంగా
అయితే ముళ్ళ చెక్కల్లో కాలిన మాన చెమట కళ్ళయి పొంగిత చుర్రి బాగా అరే కాలిన మాన చెమట కళ్ళయి పొంగిత చుర్రి కాలిన మాన చెమట కళ్ళయి పొంగిత చుర్రి పెంచి మదమెక్కిన దొరల ముద్దు బిడ్డలే ప్రతిభావంతులట వాళ్ళే శాస్త్రవేత్తలు అవుతారట వాళ్ళే డాక్టర్లు అవుతారట వాళ్ళే ఇంజనీర్లు అవుతారట ఈ గోవులోని కొడుకు మాత్రం చదువుకోవడానికి వీల్లేదు ఎందుకంటే వారికి తెలియలేదట అందుకే గౌడ్లో ఏమంటాడు ఇక నేను ఇప్పటి నుంచి ఆ కళ్ళు గీయను ఈ మాటను బాగుంది అందుకే ఈ తెలివి అనేది మీ సొత్తుగా ఎవరైతే మాకే తెలివి ఉందంటున్నారో వాళ్ళ సొత్తు కాదు అందుకనే ఈ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇక దళితులు అంటా ఉన్నారు మరి ప్రతిభ వాళ్ళ సొత్తులాగా పళ్ళు రేగి ఎగురుతున్నారు ప్రతిభ వాళ్ళ సొత్తులాగా పళ్ళు రేగి ఎగురుతున్నారు తెలివి వాళ్ళ సొత్తులాగా పళ్ళు రేగి తెలివి వాళ్ళ సొత్తులాగా పళ్ళు రేగి ఎగురుతున్నారు తెలివి వాళ్ళ సొత్తులాగా పళ్ళు రేగి ఎగురుతున్నారు ప్రతిభ యాడ పుట్టారు ప్రతిభ ఎవరి సొత్తులో ప్రతిభ యాడ పుట్టారు ప్రతిభ ఎవరి సొత్తులో అరే నల్ల రేగాడి భూమి నలిగేటట్టు దుక్కి దున్ని నల్ల రేగాడి భూమి నలిగేటట్టు దుక్కి దున్ని సత్తానికి సాలు తీసి మొక్కలేస్తే ప్రతిభ లేదా ఒక్కసారి ఈ తెల్ల బట్టల దొరల్ని ఆ బురద పొలంలోకి వెళ్ళి ఆ బురద నాగలి పట్టుకొని అనే గుణమని చూద్దాం మాకు ఇవాళ కాలేజీలలో మార్కులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఆ మార్కులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఇంజనీరింగ్ సీటు మావే డాక్టర్ సీటు మావే అంటా ఉన్నారు కానీ ఇవాళ కబడ్డీ పోటీలు పెడతా ఉన్నాం మనం వాలీబాల్ పోటీలు పెడతా ఉన్నాం గ్రామాల్లో కానీ మనం పోటీలు పెడదాం ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి ఏమమ్మా ఎవరికి ఎక్కువ వస్తాయి మన ఏ సోపుకి వస్తాయా మన గుడ్డు వందనానికి వస్తాయా మన రమేష్కి వస్తాయా లేదా మన కొందర్ల అనిల్ కుమార్కి వస్తాయి ఎవరికి వస్తాయి మార్కులు భూలు దున్నడంలో పోటీలు పెడితే మనకు వస్తాయి దళితులకు వస్తాయి కానీ మరి దున్నేవాడికి భూమి ఇవ్వాలా ఎందుకంటే మనకి ఇక్కడ మార్కులు ఎక్కువ వస్తాయి కానీ కాలేజీలలో మాకు మార్కులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఒక్క మార్కు ఎక్కువ వచ్చింది 10 మార్కులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి అక్కడ సీట్లు మాట్లాడుతున్నారు మరి భూములు దున్నడంలో పోటీలు పెడితే మనకు మార్కులు ఎక్కువ వస్తాయి కాబట్టి దున్నేవాడికే భూములు మనకి ఇవ్వాలా కానీ ఇవ్వాలా 100,000 ఎకరాల భూములు ఇవాళ భూస్వాల చేతుల్లో ఉన్నాయి హైదరాబాద్ లో మనం బయలుదేరితే కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కినట ఇది వరంగల్ దాటిన తర్వాత డోర్నకల్ రైల్వే స్టేషన్ వస్తుంది ఆ డోర్నకల్ రైల్వే స్టేషన్ నుంచి ఆ రైలులో ప్రయాణం చేస్తే ఒకటి భూమిలో ఆ రైలు 16 నిమిషాలు ప్రయాణం చేస్తుందట మరి ఎంత భూమి అర్థం చేసుకోవాలి అందుకని ఇవాళ ఒక్కొక్క లెక్కలు చెప్పగలుగుతాం మనం వరంగల్ జిల్లాలో తుంగతుర్తి వెంకట శాస్త్రి అనేటువంటి వాడికి వెంకటాపురంలో తుంగతుర్తి కృష్ణ శాస్త్రి అనేటువంటి వాడికి 13,000 ఎకరాల భూమి ఉంది కుక్క పేరు మీద నక్క పేరు మీద ఉంచుకున్న పేరు మీద ఎల్లిగారి పేరు మీద మల్లిగారి పేరు మీద ఇట్లా బినామీ పేర్ల మీద ఇవాళకి 1,000 ఎకరాల భూములు వాళ్ళ చేతుల్లో భూ సంస్కరణ చట్టం తెచ్చాం ఇక భూములు పంచుతాం భూములు ఇస్తాం ఇక దున్నుకోండి ఇక బ్రహ్మాండంగా అప్పుడు ఓ మసక్తి వందే మాత్రం సీతారాం అని ఇట్లా మారుతా ఉంటాం అందుకని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మరి భూములు దున్నడంలో పోటీ పెడితే ఆ భూములు మనకు వస్తాయి కానీ వాళ్ళ భూములు ఇవ్వట్లేదు వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు అందుకని వాళ్ళ దళితులు అడుగుతా ఉన్నారు అరే నల్ల రేగాడి భూమి నలిగేటట్టు దుక్కి దున్ని నల్ల రేగాడి భూమి అరే సర్కారీ సాలు తీసి మొక్కలేస్తే ప్రతిభ లేదా ఎండు చెక్కాల పోసి తిండు మంచాలల్లితే చెక్కాల పోసి తిండు మంచాలల్లితే పండి పుర్ల ఈ దొరలకి మన ప్రతిభ ఏడా కనిపిస్తుంది పరుపుల మీద పడుకున్న తర్వాత ఇక మన ప్రతిభ కనిపిస్తుందా మన తెలివి కనిపిస్తుందా అరే పండి పుర్ల ఈ దొరలకి మన ప్రతిభ ఏడా కనిపిస్తుంది ఎండి నా మన్ను తెచ్చి పిండోలే పిసికి పిసికి ఎండి నా మన్ను తెచ్చి పిండోలే పిసికి కుమ్మారి సార తిప్పి కుండ చేస్తే ప్రతిభ లేదా ఆ కుమ్మరైనా సార తిరుగుతూ ఉంటే వాళ్ళు ఏళ్ళు ఇట్లా ఆడుతూ ఉంటే డిజైన్ కుండలు వస్తాయి ఒక్కసారి
దొరల్ని ఆ కుమ్మరి సార దగ్గర కూర్చొని చావనని అది ఇట్లా అడిపోతుంది అట్లా అక్కడ తెలివి ఎవడికి అరే కుమ్మారి సార దిప్పి కుండ చేస్తే ప్రతిభ లేదా కమ్మారి కొలిమి కాడ ఖాళీ బొగ్గైపోతూ కమ్మారి కొలిమి కాడ ఖాళీ బొగ్గైపోతూ కాల్చి అతికించి ఇనుప కర్రు చేస్తే ప్రతిభ లేదా ఆ కొలిమి దగ్గర కమ్మరాయన కూర్చుంటే ఆ మంటల కలర్ను బట్టి మిరుగుళ్ళు బట్టి ఓహో ఇనుము కరుగుతుందని చెప్పేసి ఇనుమును కరిగించి కర్రు చేస్తే నాగలికి పెడితే మనం దుండుకని వాళ్ళ పంటలు పండించుకుంటా ఉన్నాం. కానీ ఆ కమ్మరాయన పొలంలో ఏ థర్మామీటర్ పెట్టడం అమ్మో ఇన్ని డిగ్రీ సెంటీగ్రేడ్ లో కరుగుతుందని ఆయన థర్మామీటర్ పెట్టి చూడండి అక్కడ ఆ మంటల కలర్ను బట్టి ఇనుము కరుగుతుందని తెలుసుకుంటాడు. అందుకనే ఎవరికి మరి ఈ త్వరలో ఒక్కసారి ఆ కొలిమి దగ్గర వేడి ఆ దగ్గర పోయేది లేదు, అది చూసేది పట్టుకునేది లేదు, కొట్టేది ఇనుము అతికించేది లేదు. అరే కమ్మ కాల్చి అతికించి ఇనుప కర్రు చేస్తే ప్రతిభ లేదా మురుగు వాసాన కంపు కడుపులో నిండుకున్న మురుగు వాసాన కంపు కడుపులో నిండుకున్న పశువుల తోలుచి కాళ్ళ జోడు చేస్తే ప్రతిభ లేదా గంటలలో ప్రతిభ లేదా స్వరాలు పలుకు సన్నాయిల ప్రతిభ లేదా శిలలకు ప్రాణం పోసే పులి శక్తిలో ప్రతిభ లేదా మీరు హైదరాబాద్కు వస్తే ఆ సెక్రటేరియట్ దగ్గర అంటే మంత్రులు ఉండేటువంటి ప్రాంతం ఆ సెక్రటేరియట్ దగ్గర హుస్సేన్ సాగర్ ఉంటుంది. ఆ హుస్సేన్ సాగర్ లో మధ్యలో బ్రహ్మాండమైనటువంటి ఒక బుద్ధుని విగ్రహం పెట్టారు. ఆ బుద్ధుని విగ్రహం అది ఏకశిలా విగ్రహం. శిల్పికి మాత్రం పేరు లేదు, నాకు కీర్తి ఎక్కడో చిన్న ఆ రాష్ట్ర మనం భూతత్వం పెడితే కనుక కాపాడదు. కానీ అక్కడ బట్టలు నొక్కినది లేదా ఆ తెచ్చి హుస్సేన్ సాగర్ పడేసినది లేదా అన్న నుంచి తీసినది లేదా అక్కడ జుబ్రా రాయి పేరు అక్కడికి చేర్చినది రేపు మరి ఎవరు నొక్కుతారో మనది బట్ట ఆవిష్కరణ ఆయన వీళ్ళందరి పేర్లు వీళ్ళ కీర్తి ప్రతిష్టలు మాత్రమే వాళ్ళు రేపు కనుక మన చరిత్ర పుస్తకాల్లో చదువుకుంటే ఎవడు పెట్టాడు రద్దు పెట్టాడని ఉంటది. అందుకనే రాజుల చరిత్ర, రాణుల చరిత్ర, వాళ్ళ పురాణాల చరిత్ర, ప్రేమ కలాపాల చరిత్ర, బాబర్ గడ్డ అక్బర్ బీకుటే మన చరిత్ర, ఈ రకంగా మనం చరిత్ర చాలా రాస్తున్నాం. కానీ వీళ్ళ అసలు ప్రజల చరిత్ర అది మాత్రం మన చరిత్ర పుస్తకాల్లో ఉన్నాయి. అందుకనే ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో పేరు లేనోళ్ళు ఘనకీర్తి కలవోళ్ళు ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో. శ్రీశ్రీ నగర్ లో మనం పెట్టాం ఇవాళ. అదే మహాకవి శ్రీశ్రీ అన్నాడు తాజ్ మహల్ నిర్మాణానికి వాళ్ళెత్తిన కూలీలెవరు రాజులు రాజెక్కిన పల్లకి కాదు దాన్ని మోసిన పొయ్యిలెవరు. సామ్రాజ్యవాద దండయాత్రలో సామాన్యుని సాహసం ఎట్టిదని ప్రశ్నించాడు మహాకవి శ్రీశ్రీ. మన ఆ రకంగా ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నల జాతి చరిత్ర సమస్తం పరపీడన ప్రాయత్నం అని చెప్పాడు. అందుకని ఇవాళ ఈ పేద ప్రజల చరిత్ర, వాళ్ళ కన్నీళ్ళ చరిత్ర ఇవాళ మనం పాఠ్య పుస్తకాల్లో చరిత్ర పుస్తకాల్లో రాసలేదు. అందుకనే మరి ఈ రకంగా ఈ శ్రమజీవుల చెమట నుంచి పుట్టినటువంటి ఈ చరిత్ర, ఈ శ్రమజీవుల శ్రమ నుంచి పుట్టినటువంటి ఈ ప్రతిభని గుర్తించకుండా ఇవాళ మీకు ప్రతిభ లేదని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మాపై ప్రతిభ ఉంది, ఈ శ్రమ నుంచి ప్రతిభ పుట్టిందని ఇవాళ ఛాలెంజ్ చేసి మనం ఈ పాట ద్వారా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అందుకని ఇక్కడ మనం ఆలోచించాలా ఎవరికి ప్రతిభ ఉంది.